ఏపీలో వారికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు. మత్స్యకారులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వేల నిషేధంలో ఉన్న మత్స్యకారులకు త్వరలోనే 20,000 రూపాయలు అందిస్తామని మంత్రి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ జగన్ మీద ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అన్ని హామీలకు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ ఆరోపించారు. వైఎస్ జగన్ మొత్తం రాష్ట్రాన్ని దోచేశారన్న అచ్చెన్నాయుడు వైఎస్ జగన్ చేసిన అప్పులకు 22,000 కోట్లు వడ్డీ కడుతున్నామన్నారు. ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందన్న అచ్చెన్నాయుడు కేంద్రం సహకారంతో ఇప్పుడిప్పుడు ఆక్సిజన్ అందుతోందన్నారు. పెన్షన్లు గతంలో కంటే 2 గంటల ముందే ఇస్తున్నామని, వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశామన్నారు. ఇదే సమయంలోనే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని హామీలను నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చే సంపద ఉద్యోగులకు జీతాలకే సరిపోవడం లేదని అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మత్స్యకార భరోసా అందిస్తామని తెలిపారు. వేట నిషేధంలో ఉన్న మత్స్యకారులకు త్వరలోనే 20,000 రూపాయలు అందించి ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1,80,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కొరంగి గ్రామంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ పరిహారం అందించింది. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేస్తున్నామని, అన్నదాత సుఖీభవ సహా ఇతర సూపర్ 6 హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.